అందరికీ నమస్కారం. మీడియా ప్రతినిధులకు, యూట్యూబ్ ఛానల్ యాజమానికి అందరికీ నా ప్రత్యేక నమస్కారం. అన్న నిన్న మా ప్రభాకర్ అన్న గారు అనంతపురంలో మీడియా సమావేశంలో మీకు క్లియర్గా ఎల్ఈడి డిస్ప్లే పైన పెద్దారెడ్డి గతంలో చేసిన అరాచకాలన్నీ చూపించారు. అలాగే ఎఫ్ఐఆర్లు కూడా బండిల్స్ ఎఫ్ఐఆర్లు మీ ముందు పెట్టారు. మేము సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెట్టాం. కానీ ఈరోజు ఏదో మళ్ళీ పెద్దాడు ఏదో ప్రెస్ మీట్ అంటున్నారు. మేము ఒక్కటే ఒక మాట అడుగుతున్నాం. ఇన్ని ప్రెస్ మీట్ పెట్టే బదులు మీరు పెద్దాడిని ఒక ప్రశ్నించండి. అయ్యా, మీరు ప్రభాకర్ రెడ్డి గారేమో అన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి పెట్టారు, ఎల్ఈడి పైన డిస్ప్లే చేశారు, బండిల్స్ పెట్టారు, ఎఫ్ఐఆర్లు పెట్టారు, మీ దగ్గరైనా ఒక ఆధారం ఉందా అని పెద్దారెడ్డిని ఒకసారి ప్రశ్నించండి. ఏదైనా కానీ ఒక పేపర్ రూపం కానీ, ఒక వీడియో క్లిప్పింగ్ కానీ, మీరు చెప్తున్న ప్రజాస్వామ్యం కూని చేస్తారంటున్నారు కదా, దానికి సంబంధించి మీ దగ్గరనే ఒక ఆధారం ఏమైనా ఉందా అని చెప్పి మీరు ప్రశ్నించండి అన్న. ఇప్పుడు ఇలాగే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ఇది ఎంత దూరమైనా పోతుంది. దీన్ని పులి స్టాప్ వేయాలా. పులి స్టాప్ వేయాలంటే ఏంది? మీరు ప్రశ్నించాలా, పెద్దారెడ్డిని మీరు ప్రశ్నించాలా. ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు అవును ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ని వీడియోస్ ప్లే చేస్తున్నారు, ఇన్ని బండిల్స్ నీకు బుక్లెట్ ఎఫ్ఐఆర్ చూపిస్తున్నారు కదా, మీ దగ్గర ఏముందని మీరు ఒకసారి ప్రశ్నించండి అన్న. లేదంటే మీరు వాళ్ళు ప్రెస్ మీట్ పెడతారు, మేము ప్రెస్ మీట్ పెడతాం, అది ఎంత దూరమైనా పోతుంది. ఇదే జరుపుకుంటూనే పోతుంది. దీనికి పులి స్టాప్ ఎప్పుడు? వాళ్ళ ప్రెస్ మీట్ వల్ల అనంతపురం ప్రజలకు ఉపయోగం లేదు, మా ప్రెస్ మీట్ వల్ల అనంతపురం ప్రజలకు ఉపయోగం లేదు. దీన్ని పులి స్టాప్ పెట్టాలంటే మీరు ఒకసారి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నా అంటున్నారు కదా, ఒకసారి మీరు అడగండి. అయ్యా పెద్దారెడ్డి గారు, మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, మీ దగ్గర ఏదైనా ఒక సాక్ష్యాధారం ఎవిడెన్స్ కానీ ఉందా, ఏదైనా కానీ ఒక పేపర్ కానీ వీడియో క్లిప్పింగ్ కానీ ఉందా అని చెప్పి మీరు ఒకసారి ప్రశ్నించండి. ఈ మొత్తం ఈ ఇష్యూకి అంతా పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీరు ఒకసారి ప్రశ్నించండి. లేదంటే ఇలాగే ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే అది ఎంత దూరమైనా పోగలదు. నమస్కారం.